నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుని యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఉపదేశం చేయాలి అంటే, మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకి బోధించాలి అంటే, మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పాలి అంటే, చర్చికి వచ్చేసి ప్రార్థనలు చేస్తూ మనం భక్తిగా ఉన్నాము అని అనుకుంటే ఈ యొక్క మాటలు మన జీవితంలో స్థిరపరచబడతాయి అని మనం ఊహించడం అపోహ. మరి ఎట్లాగా ఈ వాక్య భాగం మన జీవితంలో దానిని నెరవేర్చుతాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ వాక్యాన్ని మనం చదివితే ఒక 3 భాగాల కింద దీనిని విడదీసి మనం చూస్తే, 1 ఉపదేశం చేయడం, 2 నడవలసిన మార్గాన్ని బోధించడం, 3 మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పడం. ఈ మూడు పరిస్థితులు, 3 ఒక్కటే కాదు, 3 పరిస్థితులు. ఉపదేశము బోధించడం ఒకటే అనుకుంటాం మనం, కానీ ఉపదేశం వేరు, బోధించడం వేరు. ఉపదేశం అంటే ఇన్స్ట్రక్షన్, సూచన, ఉపదేశం ఇట్లా అన్నమాట దాని యొక్క మాటలు. బోధించడం అంటే టీచింగ్. ఈ 2 వేరు వేరు అన్నమాట. అంటే ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, ఉపదేశం ఎలా ఉంటుంది అంటే, ఒక పనిని అప్పగించి దానిని ఎలా చేయాలి, లేకపోతే ఏం చెయ్యాలి, లేకపోతే దేనితో చెయ్యాలి, ఇవన్నీ కూడా చెప్తుంది అన్నమాట ఉపదేశం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ టేబుల్ ఉంది, అది తీసుకుని వచ్చినప్పుడు ఎట్లా ఉంది అంటే, అల్యూమినియం రాడ్లు లాంటి 2, ఒక 4 చెక్కలు, కొన్ని నట్స్ ఉన్నాయన్నమాట ఒక బాక్సులో. అది తీసుకొచ్చి ఓపెన్ చేసేసి చూస్తే ఇదేంటిది అని అనిపిస్తుంది, ఇది టేబుల్ ఏంటి అనిపిస్తుంది. కానీ ఆ ఓపెన్ చేసినప్పుడు ఆ బాక్స్లోనే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. అది ఓపెన్ చేసినప్పుడు ఆ పేపర్ని తీసి చూసినప్పుడు దానిలో ఉపదేశించినట్లు, దానిలో సూచించినట్లు, ఇదిగో ఈ 4 చెక్కలు, ఒక చెక్కనిటు, ఒక చెక్కనిటు, ఒక చెక్కనిటు, ఒక దాన్ని ఇటు పెట్టి, ఈ అల్యూమినియం రాడ్స్ ఇట్లా పెట్టి, ఈ నట్స్ ఉన్నాయి కదా వాటిని ఇక్కడ 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 మొత్తం ఫిక్స్ చేయండి అని చెప్పని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఒకవేళ మనం ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఆ ఉపదేశం లేకపోతే ఆ సూచనకు సంబంధించినటువంటి పేపర్ని పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా దాన్ని ఫిట్ చేసేద్దాం అని మనం ఏదో చేసేద్దాం అని ప్రయత్నం చేస్తే, కొంత టైంకి మనకు చిరాకు వచ్చేసి, మనకు అర్థం అవ్వక, మనకు తెలియక ఆ పనిని విడిచిపెట్టేసి మధ్యలో దాన్ని పక్కన పాడేసి వెళ్ళిపోతాం. కానీ అదే మనం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఆ సూచించినటువంటి ఆ యొక్క పేపర్ని అక్కడ ఉన్నటువంటి దాన్ని చూసి దాని ప్రకారం అంతా కూడా ఫిక్స్ చేస్తే కరెక్ట్గా దాన్ని అంతటినీ కూడా వస్తువు రూపంలో టేబుల్గా మనం చూడగలం. గమనించండి, ఉపదేశించడం అంటే ఇన్స్ట్రక్షన్, బోధించడం అంటే టీచింగ్ అన్నమాట. అంటే ఈ 2 వేరు వేరు విషయాలు. ముందుగా ఇక్కడ నీకు ఉపదేశము చేసేదను అని మనం చూస్తూ ఉన్నాం మనం చదివినటువంటి వాక్య భాగంలో. దేవుడు మనకు ఉపదేశం చెయ్యాలి అంటే, దేవుడు మనకి సూచనలు ఇవ్వాలి అంటే, లేకపోతే మనకి సూచించాలి అంటే మనం ఏం చెయ్యాలి అని మనం ముందు చూసినట్లయితే, ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే అంగీకరించే మనసు ఉండాలి. ఏముండాలి? ఉపదేశం దేవుడు చేసినప్పుడు, లేకపోతే ఉపదేశం దేవుడు చెయ్యాలి అంటే, ఈ వాగ్దానం, మనం చదివినటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనకు ఉండవలసిన మొట్టమొదటిది ఏంటి? అంగీకరించే మనసు ఉండాలి. అంగీకరించే మనసు ఉన్నప్పుడు దేవుడు ఉపదేశం చేస్తాడు. మనం అంగీకరించకుండా, మనం వినకుండా, మనం ప్రక్కన పెట్టేస్తూ ఉన్నామనుకో, దేవుడు ఖచ్చితంగా మనకి చెప్పడు, అవసరం లేదు అనుకుంటాడు. ఎప్పుడైతే మనం దేవుని మాటను అంగీకరిస్తామో ఆయన కొన్ని సలహాలు ఇచ్చి, లేకపోతే కొన్ని విషయాలకే నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేస్తే నీవు ఖచ్చితంగా బాగుంటావు అని కొన్ని విషయాలను మనకి చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనంలో మనకు కనబడుతుంది, చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకున్నాం. చాలు, చితిసారకపు మానుతో నీ కొరకు వాడను చేసుకొనుము అని దేవుడు ఎవరితో చెప్తా ఉన్నాడు?
నోవహుతో చెబుతా ఉన్నాడు. నోవహుకి కొన్ని విషయాలను ఉపదేశిస్తూ ఉన్నాడు దేవుడు. ఓడను చెయ్యి, అది ఎంత ఎత్తు ఉండాలి, ఎన్ని అంతస్తులు కలిగి ఉండాలి, లేకపోతే ఎంత వెడల్పు కలిగి ఉండాలి, లేకపోతే దానికి ఏమేమి పూయాలి, రాయాలి, దాన్ని ఎలా మొత్తం అంతా తయారు చేయాలి, ఇవన్నిటినీ కూడా దేవుడు నోవహుకి ఉపదేశిస్తూ ఉన్నాడు అన్నమాట. నోవహు ఆ టైంలో ఇతను అంగీకరించే పరిస్థితులే కాదు. ఎందుకు అంటే నేను ఇందాక అన్నానే, ఉపదేశించాలి దేవుడు అంటే అంగీకరించే మనసు కావాలి అని. నోవహు ఆ టైంలో దేవుడు ఉపదేశించేటప్పుడు అంగీకరించే పరిస్థితులే లేవు అక్కడ. ఎందుకో తెలుసా? ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. చాలు. ఎలా ఉన్నారంట ఆ టైంలో? ఇష్టానుసారంగా, రైట్, తింటూ త్రాగుతూ జల్సాగా ఉంటూ సంబరాలుగా ఉంటూ పెళ్ళిళ్ళు, పేరంటాలు, మంచి మంచి పరిస్థితులు. అసలు కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఉగ్రత వస్తుంది అనే అవకాశమే లేనట్లున్నారు. ఎందుకంటే దేవుడు నోవహుతో చెప్పాడు, జలప్రళయం వస్తుంది, భయంకరమైన వర్షం పడుతుంది, నిన్ను నేను రక్షించాలి అనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు నిందారహితుడివి. ఈ జనాంగం అంతటికి, లేకపోతే ఈ మనుషులందరిలో కూడా, కాబట్టి నువ్వు రక్షించబడాలి అంటే, నీ కుటుంబం రక్షించబడాలి అంటే నేను చెప్పినట్లు చెయ్యి. ఏంటి ఆ ఉపదేశం? దేవుడు చెప్పింది అంటే నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. నేను ఇతను అంగీకరించాడు అంటున్నాను, నోవహుకి అంగీకరించే మనసు ఉంది అంటున్నాను. ఎందుకు అంటే ఒకవేళ ఆ టైంలో అంత హాయిగా గడుపుతున్నారు, ఓడ అనే మాటే వాళ్ళకి తెలియదు. అర్థమైందా? ఇదే ఫస్ట్ టైం. ఇప్పటికీ కూడా ఓడలను తయారు చేయడానికి ఇదే సూత్రాలను ఉపయోగిస్తూ ఉంటారంట. దేవుడు చెప్పినటువంటి సూత్రాలనే ఉపయోగిస్తారంట ఓడను తయారు చేయడానికి. అది ఎలా ఉండాలి, ఆ షేప్, లేకపోతే ఏంటి, అదంతటినీ కూడా గమనించండి. ఆ టైంలో ఓడ అనే మాటే లేదు, ఓడ అనేదే తెలియదు. అలాంటిది ఏదో క్రొత్త విషయం దేవుడు చెప్తే ఇతను ఎలా అంగీకరించాడు? గమనించండి. ఈ రోజుల్లో మనం కూడా మనకి తెలియని క్రొత్త విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు, ఉదాహరణకి దేవుని రాకడ, రెండో రాకడ ఉంది, ఆ రాకడలో ఎత్తబడతాం. ఆ టైంలో దేవుని నమ్మిన వారు వెళ్ళిపోతారు, దేవుని నమ్మనటువంటి వారు, లేకపోతే విశ్వాసహీనులు ఉన్నటువంటి వారు విడవబడతారు. ఆ టైంలో ఎలా ఉంటాయి, అలా ఉంటాయి. పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. చలికాలంలో రాకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి. ఆ టైంలో పాలిచ్చే తల్లులకి, లేకపోతే ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి వారికి ఇబ్బంది, లేకపోతే అలాంటి పరిస్థితి, ఇవన్నీ మనం చదివినప్పుడు, లేకపోతే దైవజనుల నోట నుండి ఆ మాటలు చెప్పబడుతూ ఉన్నప్పుడు అనుమానం ఉంటుంది. నిజమేనా? నిజంగా జరుగుతాయా? అందరూ బాగానే ఉన్నారు కదా, అంతా బాగానే ఉంది కదా, ఎందుకు జరుగుతాయి అంటావు? ఇప్పుడు సైన్స్ ఇంత డెవలప్ అయ్యింది కదా, లేకపోతే ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కదా, ఎంత ఇదిగా ఉంది కదా, అయ్యి ఉండదేమోలే. ఏది దేవుని నమ్మినటువంటి వారే అనుకునేటటువంటి పరిస్థితులు అన్నమాట, ఆలోచనలు అన్నమాట. కానీ అక్కడ నోవహు టైంలో తనకి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉపద్రవం వస్తుంది, ఉగ్రత వస్తుంది అని దేవుడు చెబితే అతను అంగీకరించాడు. దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాడు. అతను విన్నాడు. గమనించండి, నువ్వు వింటున్నావా దేవుని ఉపదేశాన్ని? నీకు అంగీకరించే మనసు ఉన్నప్పుడు, నీకు స్వీకరించే మనసు ఉన్నప్పుడు, దేవుని మాటను తీసుకొని దాని ప్రకారం చేసే మనసు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు తెలియజేస్తాడు. నీకు తెలియజేయకుండా ఏమీ ఉండడు. గమనించండి. మరి నీ మనసు ఎట్లా ఉంది? ఇక మనం రెండో విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, నీకు ఉపదేశం చేసేదను, రెండు, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. నడవలసిన మార్గాన్ని బోధిస్తాను అని చెప్పని అంటూ ఉన్నాడు. మనం ఎలా వెళ్ళాలి ముందుకి, మన జీవితంలో ఎలా ముందుకు సాగాలి, ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోబోతాం, లేకపోతే అంతకు ముందు విశ్వాసులైనటువంటి దేవుని నమ్మినటువంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితులలో నుండి తప్పించబడ్డారు. బోధన, టీచింగ్ ఎలా ఉంటుందంటే ఆలోచనలు, భావాలు, చరిత్ర ఇవన్నీ కూడా కలగలిపి ఉంటుంది బోధన అంటే.
దేవుడు గడిచిన కాలంలో జరిగిన విషయాలను మనకి చూపిస్తాడు. మనం నడిచే క్రమంలో, మన జీవితంలో మనం అడుగులు వేసేటప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితిలో దేవుని మాటలు మనకు బోధిస్తూ ఉంటాయి. అంటే ఇదిగో అయ్యా, ఇంతకుముందు ఆ వ్యక్తి అలా ఆలోచన చేశాడు, పడిపోయాడు. ఇంతకుముందు ఆ వ్యక్తి దేవుని మీద నమ్మకం ఉంచాడు, దేవుని మీదే ఆశ పెట్టుకున్నాడు, ఇదిగో నిలవబడ్డాడు. ఇవన్నీ చరిత్రను మనకి చెబుతూ ఉంటుంది. దేవుని మాటను, దేవుని ఆలోచనను, దేవుని మనసును మనకి తెలియజేస్తూ ఉంటుంది. బోధ అంటే అది స్కూల్లో టీచర్ చెప్తారు, చరిత్ర చెప్తారు, కొన్ని పాఠాలు, పాఠ్యాంశాలు ఉంటాయి, విధానాలు ఉంటాయి, బోధిస్తూ ఉంటారు అన్నమాట. నేను ఇందాకే చెప్పా, ఉపదేశం వేరు, బోధించడం వేరు. ఉపదేశం ఒక నిర్దిష్టమైన పనిని చెయ్యమని చెప్పడం, దానికి సంబంధించి కొన్ని విషయాలను ఇవ్వడం, లేకపోతే కొన్ని ఉపకరణాలు ఇచ్చి, అంటే కొన్ని వస్తువులు ఇచ్చి నువ్వు చెయ్యి అని చెప్పని అనడం ఉపదేశం అంటే. ఇక్కడ బోధ అనేసరికి జస్ట్ టీచింగ్ అన్నమాట, అంటే బోధిస్తారు అంతే. ఇప్పుడు క్లాస్లో స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బోధిస్తూ ఉంటారు. అదే ఆ దేనికన్నా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు, ఇన్స్ట్రక్టర్ ఉంటారు. నువ్వు ఇది చేయి, అది చేయి, అలా చేయి, ఇలా చేస్తే కుదురుతుంది, అలా చేస్తే అవుతుంది అని కొన్ని విధానాలను ఉపదేశిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు మనం నడవలసిన మార్గాన్ని మనకి చెబుతాను అని చెప్పని అంటూ ఉన్నాడు. ఎప్పుడు చెబుతాడు అంటే దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడు. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడు మనం నడవలసిన మార్గాన్ని మనకి దేవుడు బోధిస్తాడంట. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుడు బోధించే మార్గంలో నడుస్తాము. గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. చాలు. దేవుడు చెప్పిన దాన్ని విని, ఆ బోధ విని, ఆ మాటలు విని ఇతను ఏం చేస్తూ ఉన్నాడంట? తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, పాటిస్తూ ఉన్నాడు, చేయడం మొదలుపెట్టాడు. గమనించండి, చేస్తూ ఉన్నాడు. ఇతను క్రియలు లేని విశ్వాసం మృతము. ఇతను వినేసి ఊరుకుంటే కుదరదు, తన జీవితంలో దానిని చేయవలసిన వ్యక్తి అయి ఉన్నాడు. ఇతను దేవుడు నడవలసిన మార్గాన్ని బోధిస్తాను అని చెప్పిన మాటను బట్టి ఈయన తన నడవడికలో, తన జీవిత ప్రయాణంలో తను ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది అతను రూఢి చేసుకుని అతను పని మొదలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేస్తూ ఉన్నాడు. మీ క్రియలు ఎట్లా ఉంటా ఉన్నాయి? ఇక్కడ అనేక బోధలు వింటూ ఉన్నారు మీరు. దేవుని యొక్క మనసు ఏంటో, అంతకు ముందు జరిగిన విషయాలు ఏంటో, సొదొమ గొమొర్రా విషయంలో ఎలాంటి పరిస్థితులు అక్కడ జరిగినవో, లేకపోతే దేవునికి దూరంగా జరిగితే ఒక జీవితం ఏమైపోతుందో, దేవునితో సహవాసం కలిగి ఉంటే బ్రతుకులు ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడా బోధలు ఇక్కడ వింటా ఉన్నారు మీరు. చెబుతా ఉంటే వాక్యాన్ని చూపించి, మరి ఆ బోధలు వింటున్నటువంటి మీరు మీ యొక్క నడతలో, మీ యొక్క జీవన విధానంలో, మీ యొక్క జీవితంలో ఆ బోధ ప్రకారం ఏం చేయగలుగుతా ఉన్నారు? విశ్వాసం కలిగి ఉంటా ఉన్నారా? విశ్వాసంతో ముందుకు సాగేవారుగా ఉంటా ఉన్నారా? దేవుని మీద నమ్మకం ఉందా? దేవుడు నిజంగా ఆయన చెప్పిన మాట సత్యం అనే నమ్మకంతో మీరు మీ జీవితంలో క్రియలను కనపరుస్తూ ఉన్నారా? దేవుని మాట నిజం అని నమ్మాడు కనుకనే, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు కనుకనే, దేవుని మీద ఇష్టంతో ఉన్నాడు కనుకనే నోవహు పనిని మొదలుపెట్టాడు, క్రియలు కనపరుస్తూ ఉన్నాడు అతని జీవితంలో. దేవుని బోధ విని అతని నడకలో, అతని నడతలో మార్పుని చేసుకుంటా ఉన్నాడు. గమనించండి, మనం ఎలా ఉంటా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంటా ఉంది. ఈ వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏదో ఊరికనే మనం ఆ వాక్యాన్ని చదివేసి, లేకపోతే జనవరి 1 రోజున ఏదో వాగ్దానం అని ఏదో తీసేసి ఇవన్నీ నాకు జరిగిపోతాయి అంటే కుదరదు. వాటి ప్రకారం నువ్వు జీవించినప్పుడు, వాటి ప్రకారం నువ్వు చేసినప్పుడు, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, నీ బ్రతుకుని క్రమమైన రీతిలో నడిపించుకుంటా ఉన్నప్పుడు
అప్పుడు వాగ్దానాలన్నీ కూడా స్థిరపరచబడతాయి. నాకు చాలా మంచి వాగ్దానం వచ్చిందండి, నిజమే, చాలా మంచి వాగ్దానమే వచ్చింది. అయితే అంతకంటే మంచిదైనటువంటి జీవితాన్ని, దేవుడు సూచించినటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతా ఉన్నావా? అలా జీవించినప్పుడే ఈ మంచి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు నాకు ఉపదేశం చేస్తానన్నాడు, దేవుడు నాకు బోధిస్తానన్నాడు. ఎప్పుడు బోధిస్తాడు, ఎప్పుడు ఉపదేశిస్తాడు అంటే నువ్వు క్రమమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవుని మీదే నమ్మకం పెట్టుకున్నప్పుడు, నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు, అప్పుడే నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా స్థిరపరచబడతాయి. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. నువ్వు నీ ఇష్టానుసారం జీవించేస్తూ ఆ నోహు కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా తినేసి లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ తినడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ అదే జీవితం కాదు అనేది అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం. అర్థమైందా? దేవుడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడే ఏంటి? మీరు తినకండి, మంచినీళ్ళు తాగకండి అని ఏమన్నా అన్నాడా ఏంటి? లేకపోతే జ్యూసులు తాగొద్దు అన్నాడా? ఆ ఒక్క మాటను తీసుకుని మీరు తినొద్దు, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని ఎవరన్నా బోధ చేస్తే ఏమంటారు వాళ్ళని? దేవుడు చెప్పింది తినొద్దు, పెళ్లి చేసుకోవద్దు కాదు, కానీ నువ్వు ఏ విషయాన్ని నువ్వు గమనించాలి, ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి, ఏ విషయం కొరకు నువ్వు ఈ లోకంలోనికి పంపబడ్డావు, దీనిని అంతటిని కూడా ఆలోచన చేసుకో. నువ్వు తిన్నా పని చేసినా దేవుని మహిమ నిమిత్తం నువ్వు చేయి, అంతేగాని నువ్వు పస్తులు ఉండమని కాదు, నిన్ను పెళ్లి చేసుకోవద్దని కాదు. కానీ నువ్వే పని చేసినా దేవునికి మహిమకరంగా చేయి, అంతే తప్ప దేవుడే లేడు అన్నట్లు నువ్వు ప్రవర్తించకు, దేవుడే లేడు అన్నట్లు నువ్వు వ్యవహరించకు నీ పనుల్లో. అర్థమైందా? నువ్వు దేవుని బిడ్డవు గనుక దేవునికి మహిమ తెచ్చే రీతిలో నువ్వు ఉండాలి. ఇక్కడ నోవహు కూడా పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకోలేదా? నోవహు కొడుకులకి పెళ్లిళ్ళు చేశాడా లేదా? మరి నోవహు ఏమన్నా పెళ్లి చేసుకోకుండా పోనీ కొడుకులకి పెళ్లిళ్ళు చేయకుండా ఉన్నాడా? కాదే. అంటే అక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు దేన్ని సీరియస్ గా తీసుకోవాలి, దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదయ్యా. దేవుని ప్రణాళిక ఏంటి నీ విషయంలో? నువ్వు ఎందుకు పుట్టావు? పెళ్లిళ్ళు చేసుకోవడానికి, తినడానికి, తాగడానికి, సంబరాలు చేసుకోవడానికి పుట్టావా, లేకపోతే దేవుని మహిమపరచడానికి పుట్టావా? అది అక్కడ అర్థం. అంతే తప్ప నిన్ను ఇది చేయొద్దు అది చేయొద్దు అని కాదు. నువ్వు క్రమంగా జీవించు అని, నువ్వు యథార్థంగా జీవించు, దేవునికి ఇష్టంగా జీవించు అని. ఇక్కడ నోవహు దేవునికి ఇష్టంగా జీవించాడు. దేవుణ్ణి అనుసరించడమే కాకుండా, లేకపోతే దేవుని మాటను అంగీకరించడమే కాకుండా, లేకపోతే దేవుని మీద విశ్వాసం ఉంచడమే కాకుండా, తన ఇష్టానుసారం జీవించకుండా తను యథార్థంగా జీవించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏం చేశాడు తనకి అంటే, ఒక ఉగ్రత వస్తుంది అని దేవునికి తెలుసు కనుక, దేవుడు సహించలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి కనుక దేవుడు ఏం చేశాడు అంటే, ఆ ఉగ్రత దినములో ఇతని మనసును బట్టి, ఇతని యొక్క విధానాన్ని బట్టి దేవుడు ఇతన్ని రక్షిస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. నేను నీకు ఉపదేశం చేస్తున్నా. ఒకవేళ ఆ ఉపదేశం వింటే నోవహుకి లాభం, వినకపోతే నష్టం. దేవుడికి కాదు నష్టం. దేవుడు ఉపదేశం చేసినప్పుడు విన్నావనుకో నువ్వు తప్పించబడతావు, వినలేదనుకో ఉగ్రతలో నువ్వు పడతావు. దేవునికి నష్టమే లేదు. నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు అంతా బాగుంది లోకం, ఇప్పుడు అంతా హాయిగా ఉన్నాం, ఇప్పుడు అంతా చంద్రుడి మీదకి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, అంతా బాగుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు కష్టం ఏమొస్తుంది, ఇప్పుడు ఏమైపోద్ది, ఇప్పుడేంటి, భూమి ఎందుకు పోతుంది, భూమి ఎందుకు నాశనం అయిపోద్ది, ఏంటో చెప్తారులే అని నీవు మనసులో అంగీకరించలేదనుకో, ఆ ఉపదేశాన్ని త్రోసివేసావనుకో, నష్టం నీకే. అలాగే నీవు దేవుడు చెప్తున్నటువంటి బోధని నువ్వు తృణీకరించావనుకో, అయ్యా నీలాగే కొంతమంది వ్యక్తులు దేవుని యొక్క విధానాన్ని, లేకపోతే దేవుని మాటను లెక్క చేయకుండా ఉండడాన్ని బట్టి వారి జీవితాలు నాశనం అయ్యాయి అని దేవుడు చెబుతున్నటువంటి విషయాన్ని గమనించకుండా మన జీవితంలో మన ఇష్టం వచ్చినట్లు మనం వెళ్ళిపోతా ఉన్నాం అనుకో, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా స్టాప్ పడుతుంది, అడ్డుపడుతుంది, అడ్డొస్తుంది, నాశనం వస్తుంది. గమనించండి ఎలా ఉంటా ఉన్నారు. మూడో విషయం చూసినట్లయితే ఏంటి? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు అంటా ఉన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఎప్పుడు చెప్తాడు? మన హృదయంలో నీతి ఉన్నప్పుడు. మన హృదయం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మన హృదయం దేవుని పని చేసేదిగా ఉండాలి. నీతి అంటే ఏంటి? నేను 3 వారాలు అయ్యి ఉంటుంది నీతి అంటే ఏంటో చెప్పి, 3-4 వారాలు గుర్తుందా మీకు?
దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అన్న దానిలో నీతి అనే దాన్ని నేను ఒక వెర్స్, పాత నిబంధనలో ఒక వెర్స్ చూపించి నీతి అంటే ఏంటో నేను చెప్పా. నీతి అంటే మీకు చెప్పిన, ఇప్పుడు నేను అన్నా మీకు గుర్తురాదు, నాకు చెప్పరు, నేనే చెప్తా. నీతి అంటే దేవుని ఆజ్ఞలను పాటించడమే నీతి. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడమే నీతి. మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మనకు కనబడుతుంది. దేవుని మాట ప్రకారం జీవించడం, చెయ్యడం నీతి అని. ఇక్కడ మన హృదయం నీతిగా ఉండడం దేవుడు చూసినప్పుడు, మన హృదయం శుద్ధిగా ఉండడం దేవుడు చూసినప్పుడు ఆయన దృష్టి మన మీద పడుతుంది. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి ఉన్నప్పుడు, హృదయం దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు, దేవునికి ఇష్టమైనట్లు బ్రతుకు ఉన్నప్పుడు దేవుని యొక్క దృష్టి మన మీద పడుతుంది. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. గమనించండి. మరి ఆయన దృష్టి నీ మీద ఉందా? నీ హృదయం శుద్ధిగా ఉందా? నీ హృదయం నీతితో నింపబడి ఉందా? నీతి అంటే ఏంటన్నాను? దేవుని ఆజ్ఞలను పాటించడం నీతి అంటే, దేవుని ఆజ్ఞలను జరిగించడం నీతి అంటే. మరి అలా ఉందా? ఇక్కడ నోవహు అతను ఎలా ఉన్నాడంట? ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే యెహోవా చెబుతా ఉన్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. చాలు. ఇక్కడ దేవుడు నోవహుతో అంటా ఉన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడే ఉన్నావయ్యా, నా ఆజ్ఞలను పాటించిన వాడివై ఉన్నావు, నాకు ఇష్టానుసారుడివై ఉన్నావు, యథార్థవంతుడుగా ఉన్నావు, కాబట్టి నేను నిన్ను రక్షిస్తున్నా, నీ కుటుంబాన్ని రక్షిస్తున్నా అంట. దేవుడు ఆయన యొక్క దృష్టి మన మీద పడినప్పుడు, ఆలోచన మనకి చెప్పాలి అని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే దేవుని దృష్టిని ఆకర్షించే వారముగా, దేవుని నీతిని జరిగించే వారముగా ఉండాలి. అర్థమైందా? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. ఏంటి ఆలోచన? ఉపద్రవం నుండి, ఉగ్రత నుండి, కీడు నుండి, చెడుగు నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి నువ్వు తప్పించబడడం ఆలోచన. నీకు ఆలోచన చెప్తాను. నేను నిన్ను చూస్తా ఉన్నా, నిన్ను పరిశీలన చేస్తా ఉన్నా, నేను పరీక్షిస్తా ఉన్నా, నీకు ఆలోచన చెప్తానయ్యా నువ్వు ఎలా తప్పించబడాలో, ఒక ఉపాయం చెప్తా నువ్వు ఎలా తప్పించబడాలో, నీ కుటుంబం ఎలా తప్పించబడాలో, ఈ ఉగ్రతలో పడకుండా, నాశనం అయిపోకుండా దేవుడు అంటా ఉన్నాడు. మరి ఆయన దృష్టిని ఆకర్షించే వ్యక్తిగా ఉంటా ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? నీకు ఆలోచన చెప్పాలి అంటే, కీడు నుండి నిన్ను తప్పించాలి అంటే, నీ కాలు జారి పడకుండా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉంటా ఉన్నావు? ఆయన మాటల ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారమైన తీర్మానాలు చేసుకుంటా ఉన్నావా? నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉంటా ఉన్నావా? దేవుని వాగ్దానం ఒక జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏదో మనం మాట చదివేసి ఒక చిన్న ప్రార్థన చేసి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చే ప్రభు అంటే జరగదు. గుర్తుంచుకోండి, ఇది నా కోసమే అని చెప్పేసి అనుకుంటే జరగదు. ఎప్పుడు మన జీవితంలో ఒక వాగ్దానం జరుగుతుంది అంటే మనం యథార్థముగా దేవుని మీద నమ్మకం ఉంచుకుని, దేవుణ్ణి అనుసరిస్తూ, మన మనసులో దేవుణ్ణి అంగీకరించుకుని, ఆయన చెప్పేది నిజం, ఆయన నా జీవితంలో ఏదైనా శ్రేష్టమే చేస్తారు, ఆయనకి ఇష్టమైనట్లే నేను ఉండాలి, ఆయన బోధిస్తున్న ప్రతి బోధ లేకపోతే ఆయన సూచిస్తున్న ప్రతి విషయం నా జీవితానికి శ్రేష్టమైంది, నా కుటుంబానికి శ్రేష్టమైంది అని ఆలోచన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితి నుండి కూడా మనం తప్పించబడతాం. దేవునికే వందనాలు. నోవహు నీతిని ప్రకటించాడు అని ఉంటుంది. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. అంటే ఓడ కట్టేంత కాలం అతను దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క విధానాన్ని, దేవుని యొక్క ఆలోచనను అందరికీ ప్రకటన చేశాడు. ఎవరు వినలా, ఎవరు పట్టించుకోలే, ఎవరు ఆలకించలా. ఈ రోజుల్లో కూడా చర్చికి కొన్ని లక్షల మంది వస్తూ ఉన్నారు, కొన్ని వేల మంది, లక్షల మంది దేవుని నమ్మాము అని చెప్పుకుంటున్నారు. వారందరికీ కూడా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన బయలు వెళుతూ ఉన్నప్పటికీ కూడా అంగీకరించినటువంటి వారు చాలామందే ఉంటా ఉన్నారు. వారికి కావాల్సింది ఏంటో తెలుసా? సుఖం, సౌఖ్యం, సంతోషం, లాభం, ఆశీర్వాదం, ఇదే కావాలి. అంతే తప్ప దేవుడు ఎందుకు ఇవ్వట్లేదో, దేవుడు ఎందుకు చెయ్యట్లేదో, దేవుడు ఎందుకు వద్దంటున్నాడో, దేవుడు ఎందుకు ఒక
నియమాన్ని పెట్టాడో అనే ఆలోచన ఎవ్వరికీ లేదు. మీరు ప్రార్థన ఎంత చేస్తూ ఉన్నా కూడా మీకు జవాబు రావట్లేదు అంటే, మీరు వేచి చూస్తున్నటువంటి తలుపు తెరవబడట్లేదు అంటే, ఆ తలుపు వెనకాల ఏ ఉపద్రవం దాగి ఉందో, ఏ కీడు దాగి ఉందో కాబట్టే దేవుడు దాన్ని ఓపెన్ చేయట్లేదు. మీరు ఎలా అడుగుతున్నారో దేవుణ్ణి ఒకసారి చూసుకోండి. దేవుని చిత్త ప్రకారం మీరు అడుగుతున్నారా? మీ యొక్క శరీరేచ్ఛల కోసం, మీ యొక్క ఆశల కోసం, మీ యొక్క సంతోషం కోసం దేవుణ్ణి అడుగుతూ ఉన్నారా? ఆలోచన చేసుకోండి అని నేను ఒక వీడియో పెట్టాను. దానికి ఒక ఆమె ఎవరో అంటూ ఉంది, ఏమో దేవుడు తీయట్లేదంటే మా మేలు కోసమేనేమో, మాకేదో గొప్పదేదో ఇవ్వాలని చూస్తున్నాడేమో అని చెప్పి అంటూ ఉంది. నేను అన్న మాట ఏంటి, ఆవిడ తీసుకున్న మాట ఏంటి? దేవుని చిత్త ప్రకారం నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. దేవుని చిత్తం కాకుండా నువ్వు అడుగుతా ఉన్నావు అనుకో, దేవుడు ఎందుకు ఇస్తాడు? దేవుని చిత్తం కానిది ఏంటి? నీకు అపాయం కలిగించేది, నీకు కీడు కలిగించేది నాకు ఇవ్వా అని నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా దేవుడు ఇవ్వడం. దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? మనుషులుగా ఉన్నటువంటి భూలోకంలో మనుషులైనటువంటి తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలు చేపను అడిగితే పాముని ఇవ్వరు, రొట్టెని అడిగితే రాయిని తీసుకొచ్చి ఇవ్వరు, ఒకవేళ కోడిగుడ్డుని అడిగితే తేలుని తీసుకొచ్చి ఇవ్వరు. అంటే మనుషులైనటువంటి మీ తల్లిదండ్రులే మీకోసం అంతగా ఆలోచిస్తూ ఉంటే, మరి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మీరు కీడును అడుగుతూ ఉంటే, నిప్పును అడుగుతూ ఉంటే దేవుడు ఇచ్చేస్తాడా? మీకు ఎంత ప్రార్థన చేసినా ఇవ్వడం మీకు. అది నా ఉద్దేశం. అర్థమైందా? మీరేం అడుగుతూ ఉన్నారు? అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు మీ భోగేచ్ఛల కోసం అడుగుతున్నారు కనుక, మీ శరీర అవసరతల కోసం, మీ శరీర ఆశల కోసం అడుగుతున్నారు కనుక మీరేం పొందుకోవట్లా, ఏం పొందుకోరు అంటూ ఉన్నాడు. గమనించండి. కాబట్టి మనం ఏం అడుగుతున్నామో ఆలోచన కలిగిన వ్యక్తులమై ఉండాలి. మనం దేనికోసం చూస్తున్నామో ఆలోచన కలిగిన వ్యక్తులమై ఉండాలి. నువ్వు ప్రార్థన చేయడం తప్పు కాదు, దేవా నాకు ఇది ఇవ్వా అని అడగడం తప్పు కాదు. కానీ నువ్వేం అడుగుతున్నావు? దేన్ని అడుగుతున్నావు? దేవుని మాటను మీరి అడుగుతా ఉన్నావా? దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి అడుగుతా ఉన్నావా? ఆలోచన చేయి. దేవునికి సమస్తము సాధ్యమే. అలా అని చెప్పి నిన్ను పోగొట్టుకోవడం, నిన్ను వదులుకోవడం దేవునికి ఇష్టంలా. నువ్వు కన్నీరు కార్చడం దేవునికి ఇష్టంలా. అందుకనే దేవుడు నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన మార్గాన్ని చెప్తా, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తానంటా ఉన్నాడు. దేవునికి ఏం పని? నువ్వు ఎలా పోతే, నేను ఎలా పోతే దేవుడికి ఏంటయ్యా నష్టం? మన ఇష్టానుసారం తిరుగులాడుతూ ఉంటే దేవునికి ఏంటి నష్టం? కానీ నువ్వు నేను నశించిపోకూడదు కనుకనే దేవుడు నిన్ను నన్ను తప్పించాలని చూస్తూ ఉన్నాడు. గమనించండి. అక్కడ నోవహు కూడా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని నీతిని, దేవుని యొక్క విధానాన్ని, దేవుని ఆజ్ఞలను ప్రకటన చేస్తూ ఉంటే ఆ తరం ఎవ్వరూ వినలా. మనం అలా ఉండకూడదు అనే ఈ వాక్య భాగం. ఈ ఉదాహరణలన్నీ కూడా మనం అలా ఉండకూడదు, అలా నిర్లక్ష్యం చేయకూడదు. నేను కొంతమంది చూస్తూ ఉంటానండి, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, కొంచెం మనసు బాధ వస్తూ ఉంటుంది. ఏంటి అంటే, నేను ఎవరికన్నా ఫోన్ చేశాను అనుకో, సినిమా పాట డైలాగ్ ట్యూన్గా ఉంటుంది, లేకపోతే స్టేటస్లు. అబ్బా, ఆ స్టేటస్లు చూస్తూ ఉంటే నాకు మాత్రం ఏమనాలో కూడా నాకు ఇంకా మాటలు రావు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చర్చిలో భక్తి పరులు కాదు, ఇంటి దగ్గర కుటుంబంలో నువ్వు ఒక్కడవే ఉంటున్నావే, అప్పుడు కూడా నీ భక్తి కనబడాలి. గుర్తుంచుకో. చర్చిలో ఎవరికి కావాలి? నీ పక్కన విశ్వాసి లేకపోతే పాస్టరు నీ భక్తిని చూసి అబ్బో అని నీకు దండలు ఇయ్యాలా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు, అప్పుడు దండేయించుకో దేవుడి చేత. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ క్రియలు నేను చూస్తూ ఉన్నా, నీ హృదయాన్ని నేను చూస్తూ ఉన్నా, నీ విధానాలు నేను చూస్తూ ఉన్నా. ఇక్కడ నోవహు విధానాన్ని దేవుడు చూశాడు. నోవహు ఆ తరము వారందరిలో కూడా నీతిమంతుడు అని దేవుడు అంటూ ఉన్నాడు. ఆ తరము వారికి నోవహు పిచ్చోళ్ళలా కనిపించాడు. నోవహు పిచ్చోళ్ళలా కనిపించాడండి ఆ తరము వారికి. నోవహు చెప్తానే ఉన్నాడు, ఈ ఓడ ఎందుకు కడుతున్నానంటే గొప్ప జలప్రలయం వస్తుంది, మన బ్రతుకులు మార్చుకోమంటున్నాడు దేవుడు, మన విధానాన్ని సరి చేసుకోమంటా ఉన్నాడు, దేవునికి లోబడమంటున్నాడు. అంతమంది సంతానం ఉన్నారు. పోనీ షేతునే తీసుకుందాం. షేతు, ఆదాము అవ్వ హేబేలు బదులుగా పొందినటువంటి కుమారుడు షేతు.
ఆ షేతు దగ్గర నుండి చూస్తే ఆ సంతానంలో బోళ్ళంతమంది జనులు ఉన్నారు కదా. కానీ నోవహు, తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? మిగిలిన వాళ్ళకు కూడా దేవుడు తెలుసా మీకు? ఎందుకంటే షేతు కుమారుడు పుట్టిన దగ్గర నుండి ప్రార్థన మొదలయ్యింది అని ఉంటుంది. అందుకే దేవుని కుమారులు అని, లేకపోతే నరుల కుమార్తెలు అని విభజన ఉంటుంది. అంటే దేవుని నమ్మిన వారు అని, దేవుని నమ్మనవారు అని విభజన ఉంటుంది. కానీ మరి మిగిలిన వారందరూ దేవునికి ప్రార్థన చేసిన వారు, దేవుడు అంటే తెలుసుకున్న వారు ఏమైపోయారయ్యా? పోనీ కయీను సంతానం మాత్రమే చచ్చిపోయారు అనుకోవడానికి లేదు. అర్థమైందా? ఆ జలప్రలయంలో కయీను సంతానం ఒక్కటైనా చచ్చిపోయింది కాదు కదా. షేతుకి బోళ్ళంత మంది పిల్లలు ఉన్నారు. షేతు తర్వాత అతని కొడుక్కి మరి ఇలాగా దేవుని నమ్మిన వ్యక్తులే ఆ జలప్రలయంలో చచ్చిపోయారే. దేవుని మాట వినలేదే, నోవహు చెప్తున్నా వినలేదు. మరి ఈ రోజున నీవు దేవుని వాక్యం ప్రకటన చేయబడతా ఉంటే వింటా ఉన్నావా? దేవుని మాటను అంగీకరిస్తూ ఉన్నావా? దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు తీసుకుంటా ఉన్నావు. నువ్వు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉండే వ్యక్తిగాను, ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవునికి సాక్ష్యంగా ఉండే వ్యక్తిగా, నిందారహితుడుగా ఉండడానికి దేవుడే కృప చూపిస్తాడు. అటువంటి భాగ్యం మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవా, మీకే వందనాలు, మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. ఉపదేశం చేస్తానన్నావు, నడవలసిన మార్గాన్ని చెబుతానన్నావు, మా మీద దృష్టి ఉంచి ఆలోచన చెబుతానన్నావు. ఎందుకు అంటే ఈ భూమి అంతమయ్యే దినాలు ఉన్నాయ్యా. ఈ జీవితం ముగిసిపోయే రోజులు ఉన్నాయ్యా. ఎందుకంటే ఈ జీవితం ఎల్లకాలం ఒకే రీతిగా ఉండదు. ఈ లోకం ఎప్పటికీ ఇలాగే ఉండదు. ముగింపు అంటూ ఉంది. అయితే మా పరిస్థితులు ఈ లోకంతో పాటే ముగియకూడదు అని, మా జీవితం మరణంతోనే అంతమైపోకూడదు అని ప్రభువా నీవంటా ఉన్నావు. నేను నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవలసిన మార్గాన్ని చెప్తా, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తా, వీటన్నిటి నుండి నువ్వు తప్పించుకుని నువ్వు నాతో సదాకాలం ఉండాలి అని. దేవాని కొందనాలు. ఆ మాటను గ్రహించిన మేము మీ చిత్తాన్ని జరిగించడానికి, మీ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.